నల్లమల ఫారెస్ట్ లో అటవీ సిబ్బందిపై దాడి చేసి హింసించిన కేసు శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మెడకు గట్టిగా బిగుస్తోంది. శిఖరం టోల్గేట్ వద్ద నెక్కంటి బీట్లో విధులు నిర్వర్తిస్తున్న దళిత గిరిజన సిబ్బంది తనను కలవడానికి రావడం లేదంటూ బూతులతో రెచ్చిపోయాడు బుడ్డా రాజశేఖర్ రెడ్డి. పెట్రోలింగ్ సిబ్బంది విధులను అడ్డుకుని చెక్పోస్ట్ వద్దే వాహనం డ్రైవర్ పై దాడి చేశాడు టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. అటవీ సిబ్బంది నుంచి వాహనం లాక్కుని వారిని బలవంతంగా వాహనంలోకి ఎక్కించుకుని శ్రీశైలం అంతటా చక్కర్లు కొట్టాడు ఆయన. శ్రీశైలం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు అటవీ అధికారులు. టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దౌర్జన్యపూరిత వ్యవహారంపై చంద్రబాబు ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకోకపోవడం అటవీ శాఖ అధికారులు సిబ్బందికి మరింత ఆగ్రహం తెప్పిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అటవీ శాఖ సిబ్బంది ఈ వ్యవహారంపై సీరియస్ గా ఉద్యమం మొదలుపెట్టారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయితే విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిపై దాడులు చేస్తారా, రాత్రిళ్లు కిడ్నాప్ చేసి వాహనంలో హింసించి పైశాచిక ఆనందం పొందుతారా, ప్రజల ఓట్లేసి గెలిపించింది ఇలా తాగి అర్ధరాత్రి అధికారులపై ప్రజలపై దాడులు చేయడానికా అని అటవీ శాఖలోని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. నిన్నటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా అటవీ శాఖ సిబ్బందితో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంఘాల నేతృత్వంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వ్యవహార శైలికి నిరసనగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అటవీ సిబ్బందిపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దాడిని ఖండించారు ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు శంకర్ నాయక్, ఆంధ్రప్రదేశ్ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు శశిభూషణ్ మార్కాపురంలోని అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సందీప్ కృపాకర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వ్యవహార శైలిపై చట్టపరమైన చర్యలకు ముందుకు వెళ్లాలని వారు డిమాండ్ చేశారు. ఆయన్ను అరెస్టు చేసి ఎమ్మెల్యే పదవి నుండి తొలగించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీవ్రతరం చేస్తామని ప్రజా సంఘాలు, అటవీ శాఖ ఉద్యోగుల అసోసియేషన్ నాయకులు హెచ్చరిస్తున్నారు.